హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, అదేవిధంగా 2-3 మిర్చీలు, చిన్న అల్లం ముక్క, అలాగే ఆనియన్, 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చిటికెడు పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 300 గ్రాముల బెండకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి నిదానంగా. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా చిన్న సైజు టమాటోనైతే వేసుకోండి. అంటే నేనైతే వేసుకున్నా, మీ ఇష్టం, ఇదైతే ఆప్షనల్. వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. సో ఈ విధంగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోండి వాటర్ వేసుకొని. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తే మనకైతే చారు అయితే మరిగిపోతుంది. ఇందులో కారము, అదేవిధంగా ధనియాల పొడి, కొంచెము మిరియాల పొడి వేసుకొని కలుపుకోండి. అదేవిధంగా మనం ఇందాక పక్కన పెట్టుకున్న శనగపిండిది కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ శనగపిండి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు చారు అయితే మంచిగా చిక్కగా అవుతుందన్నమాట. సో మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. మనకైతే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.